మొదటి వచనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లు అనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనము. మొదటి 9 వచనాల్లో యాజకులు అయిన అహరోను కుమారులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలు ఇస్తున్నాడు. మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తనను అపవిత్రపరచుకొనరాదు. దేవుడు యాజకులను ప్రత్యేకిస్తున్నాడు. చూడండి, మా యవన కాలంలో విద్య లేని దైవ సేవకులు కొందరు శవాన్ని ముట్టడానికి వచ్చేవారు కాదు. ఇది క్రొత్త నిబంధనకు అప్లై కాదు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్లో లా అమలులో ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం అమలులో ఉన్నప్పుడు, యాజకత్వం అమలులో ఉన్నప్పుడు ఆచరించినటువంటి ఆచారం అది. ఇప్పుడైతే ఈ ఆచారాలు లేవు. ఎవరైనా ఎవరి శవమునైనా ముట్టవచ్చును. ఎవరి శవము యొక్క అంతిమ సంస్కారములలోనైనా పాల్గొనవచ్చు. ఇక్కడ తప్పిదం ఏమీ లేదు. అయితే ప్రత్యేకించుకొనుట అనేదే విశేషత తప్ప తప్పిదమేమీ లేదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మీద మిగిలిన వారు పడి ఏడ్చుట లేదా? వారి శవమును కుటుంబ సభ్యులు మోయట లేదా? This is only for the Old Testament because they were anointed for the work of God, so that they were separated. అంతే, అందుకంటే విశేషత ఉంది. ఇవాళ ఇది అప్లై కాదు. మీలో ఎవడు తన ప్రజలలో శవాన్ని ముట్టకూడదు. రక్త సంబంధికుల శవాన్ని యాజకులు ముట్టుకోవచ్చు. తండ్రిది కానీ, తల్లిది కానీ, కుమార్తె కానీ, సహోదరుడిది కానీ, వివాహం కాని సహోదరిది కానీ, వీరి శవాలు ముట్టుకోవచ్చు. ముట్టుకున్నప్పుడు అపవిత్రపడతారు, మరి శుద్ధి చేసుకుంటారు. మన శుద్ధి చేసుకుంటారు. ఏ శవాన్ని ఎవడు ముట్టినా అపవిత్రతలోనికి వస్తాడు. ఎందుకంటే బాడీ డీకంపోజ్ అయిపోతుంది, దాని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకనే క్రైస్తవ హైందవ సమాధుల తోటల్లో, బరియల్ గ్రౌండ్స్లో వాటర్ ఫెసిలిటీ ఇస్తారు. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. క్రిస్టియన్స్ ఎక్కువ పాటించట్లేదు, కానీ దీన్ని హైందవులు ఎక్కువ పాటిస్తున్నారు. వాళ్ళకు కూడా అక్కడనే స్నానం చేసేస్తారు. శవను తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడనే స్నానం చేసి బయటకు వస్తారు. ఏమిటి ఆచారం అంటే హెల్త్ పరమైన లా అంతవరకే. అయితే తన ప్రజలలో యజమానుడు యాజకుడు కనుక తన్ను అపవిత్రపరుచుకుని సామాన్యునిగా చేసుకోరాదు. చూడండి, సామాన్యమైనటువంటి వ్యక్తుల యొక్క శవాలను ముట్టుకొని అపవిత్రుడిగా చేసుకుని సామాన్యునిగా చేసుకోకూడదు. దే ఆర్ నాట్ లైక్ కామన్ పీపుల్, బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్, జస్ట్ లైక్ అవర్ ఆర్మీ సోల్జర్స్. మనలానే ఆర్మీలో కూడా 10 గంటల వరకు తిని పడుకుంటా అంటే కుదరదు. దే మస్ట్ ఫాలో ద డిసిప్లిన్. దే హ్యాడ్ ద ప్యాటర్న్. వాళ్ళకి పద్ధతి ఉంటుంది, దాని ప్రకారం బతకాలి. వాళ్ళకు నియమావళి ఉంటుంది, దాని ప్రకారం జీవించాలి. అలాగే దేవుని సేవలో ఉన్నవారు కూడాను ఆ కాలంలో ఈ విధమైనటువంటి సంస్కరణలు వారి మీద ఉంచారు. వారు తమ తలను బోటు చేసుకోరాదు, గడ్డపు ప్రక్కలు క్షౌరం చేసుకోరాదు, కత్తితో దేహం కోసుకోరాదు. ఈ 3 కూడా అన్యుల యొక్క ఆచారాలు. మీరు గమనించితే ఏలియా కాలంలో శరీరాలను కోసుకున్న వారిని గురించిన వృత్తాంతం ఉంది. తలబోడు చేసుకోవటం, గడ్డం క్షౌరం చేసుకోవటం, ఇవన్నీ కూడా అన్యుల ఆచారాలు ఆ రోజున. పౌలు గారి కాలంలో తలనీలాలు ఇచ్చేటువంటి ఆచారం ఉంది.
అది ప్రాక్టీస్ చేశారు వాళ్ళు. మోషేకి ప్రభువు చెబుతున్నటువంటిది ఏమిటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు తలలు బోడి చేసుకోవటం, శరీరాలు కోసుకోవటం, చెంపలు కొరిగించుకోవటం, ఈ అన్ని ఆచారాలు ఇవి యాజకులు ఎవరు చేయకూడదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండాలి. కావున వారు దేవుని నామాన్ని అపవిత్రపరచొద్దు. ఎలా అంటే, వారు తమ దేవుని ఆహారం అనగా యెహోవాకు హోమద్రవ్యాలు తర్పించేవారు కావున వారు పరిశుద్ధులై ఉండాలి. దే రిలేటెడ్ టు గాడ్స్ వర్క్. దేవుని పనికి చెందినటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళు జాగ్రత్తగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, ప్రత్యేకంగా ఉండాలి. దేవునితో సంబంధితులు, దైవ పనితో సంబంధితులు కనుక ప్రత్యేకంగా ఉండమన్నాడు. జార స్త్రీని కానీ, భ్రష్టురాలిని కానీ, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే యాజకుడు దేవునికి ప్రతిష్ఠితుడు. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం అదే చూస్తాం. ప్రతిష్ఠితుడు, కాన్సక్రేటెడ్ అండ్ అనాయింటెడ్, అభిషేకించబడిన వాడు మరియు ప్రత్యేకించబడి పని కొరకు నియమించబడిన వాడు, ప్రతిష్ఠ చేయబడిన వాడు. ప్రతిష్ఠించటం అంటే ఇంకా అది ఆయన పని కొరకే, వేరొక దానికి వాళ్ళు పనికిరారు. అది కాన్సక్రేషన్ అంట. కనుక దేవుని కొరకే అన్నప్పుడు ప్రజలకు దూరం అవుతున్నారు. అయినా సరే దే ఆర్ ఆన్ స్పెషల్ మిషన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రత్యేక పనిలో ఉన్నారు, మందిర పనిలో ఉన్నారు. కాబట్టి వారికి కొన్ని నియమ నిబంధనలు ప్రభు తన ప్రమాణకం చొప్పున చెప్పాడు, వాటిని ఫాలో అయి చేరాల్సిందే. నీవు నీ దేవునికి ఆహారం పెట్టేవాడు కనుక నువ్వు అతన్ని పరిశుద్ధపరచాలి. దేవునికి నైవేద్యం ఇచ్చేవాడు, దేవునికి హోమద్రవ్యాలు సమర్పించేవాడు ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే వాడిని ప్రతిష్ఠిస్తారు. తర్వాత యాజకుని కుమార్తె జారత్వంలో ఉండకూడదు. యాజకుని కుమారులే కాదు, యాజకుని కుమార్తెలు కూడా జవాబుదారులే. జాగ్రత్తలు ఉంటే ఆమెను అగ్నితో దహించేసేయమన్నాడు, చంపేమన్నాడు. యాజకుని యొక్క తప్పిదం సీరియస్గా తీసుకోబడుతోంది. ఎందుకు? వాళ్ళు దేవుని సంబంధితులు, ఎరిగిన వారు, వాళ్ళు బోధించువారు, ఇతరులకు చెప్పవలసినటువంటి వారు. వారే అపవిత్రతలో ఉంటే ఇంకెవరికి చెబుతారు? అందుకనే అంత సీరియస్ పనిష్మెంట్. ఇక 10వ వచనం నుండి ప్రధాన యాజకుని గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు. ప్రధాన యాజకుడు అగుటానికి తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేకం తైలం పోయబడుతుందో, యాజక వస్త్రాలు వేసుకుంటానికి ఎవరు ప్రతిష్ఠించబడతారో వారు తన తలకప్పును తీయరాదు. The priest who is chief among his brothers, on whose head the anointing oil is poured, and who has been consecrated to wear the garments, shall not let the hair of his head hang loose, nor tear his clothes. అద్భుతం అండి. అతడు తలకప్పు కట్టుకున్న దాన్ని తీయకూడదు, బట్టలు చింపుకోరాదు, డిస్క్వాలిఫై అయిపోతాడు. వస్త్రము చింపుకున్న ప్రధాన యాజకుడు డిస్క్వాలిఫై అవుతాడు, ప్రధాన యాజకుడిగా పనికిరాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ సందర్భంలో ప్రధాన యాజకుడుకు కయప వస్త్రాలు చించుకున్నాడు, డిస్క్వాలిఫై అయ్యాడు. ప్రజలకు ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు అయ్యాడు. అక్కడ ఒక ప్రధాన యాజకుడు ఫోర్స్లో ఉండగా వేరొక ప్రధాన యాజకుడు దేవుని దగ్గర ఆపరేట్ చేయటానికి దైవ చట్టం ఒప్పుకోదు. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా, ఆయన హెబ్రీ 3:1 ప్రకారం ప్రధాన యాజకుడుగా దేవుని సన్నిధికి వెళ్ళాలి అనంటే, వెళ్ళగలిగాడు అనంటే కైప తన వస్త్రాన్ని చించుకుని డిస్క్వాలిఫై అవ్వబట్టే. ఈ రీజన్ చేత డిస్క్వాలిఫై అవ్వకూడదనే హెచ్చరిక ఉన్నది. ఎవరైతే ప్రతిష్ఠించబడతారో, ఎవరి నెత్తునైతే, తల మీద అయితే ఆ అభిషేక తైలం పోయబడుతుందో, ఎవరైతే ప్రతిష్ఠిత వస్త్రం ధరించారో వాళ్ళు వస్త్రాన్ని చించుకోవటానికి లేదు.
రాజు వస్త్రం చించుకొని ఏడ్చిన సందర్భం రాజుల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. వస్త్రము చించుకునుట దుఃఖ తీవ్రతను తెలియచేస్తుంది కదా అని చెప్పి ఇమోషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అన్నాడు. అహరోను అతను కుమారులిద్దరూ కారిపోతే కళ్ళ ముందు ఇమోషనల్ కాలేదు, అలాగే నిలబడి ఉన్నాడు, అంతే చూస్తూ ఉన్నాడు. ఈవెన్ హీ డిడ్ంట్ క్రై, హీ వాజ్ నాట్ అలౌడ్ టు క్రై. ప్రధాన యాజకుడు అంగలార్చడానికి కూడా ఒప్పుకోబడలేదు. అతడు శవం దగ్గరికి వెళ్ళకూడదు, తండ్రి శవం కానీ తల్లి శవం కానీ ప్రధాన యాజకుడు తాకకూడదు. యాజకుల వరకు తాకి అపవిత్రపరుచుకున్నప్పటికీ ప్రధాన యాజకుడికి ఆ చాయిస్ కూడా లేదు. దట్ మచ్ హోలీ, ఎందుకంటే అతడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే వ్యక్తి కాబట్టి సొంత తల్లి తండ్రి శవాన్ని కూడా ముట్టడానికి అతడు అనుమతించబడలేదు. దేవుని అభిషేక తైలమైన కిరీటం అతని మీద ఉండును కనుక అతడు పవిత్ర పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళకూడదు. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా నువ్వు దేవుని మందిరం విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఎందుకంటే దేవుని పనిలో ఉన్నవాడు దేవుని పని దినములు సంపూర్తి చేసే వరకు అక్కడే ఉండాలి. లూకాసు వార్తలో జకరియా తాను సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను అని రాసింది. అప్పటి వరకు మందిరంలో ఉన్నాడని అర్థం. కాబట్టి మందిర సేవలో ఉన్నవాడు మందిరము విడిచి వెళ్ళకూడదు. నెహెమ్యా అంటాడు, మేము మా దేవుని మందిరమును విడిచి వెళ్ళము అని అంటాడు. ఇది ఈ రోజున చర్చెస్కి సంబంధించినటువంటిది కాదు. ఇట్ డజంట్ మీన్ దట్ వీ డోంట్ లీవ్ ది చర్చ్. అర్థమవుతుందా? ఈ సంఘంలో రక్షించబడ్డాం, ఈ సంఘంలోనే ఉంటాం అనే ప్రిన్సిపల్ ఎతికలే తప్ప లీగల్ కాదు. ఇక్కడేమని చెబుతున్నాడు? శవము వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు ప్రధాన యాజకుడు అనేవాడు. హీ మస్ట్ బి దట్ మచ్ హోలీ అండ్ సెపరేటెడ్. దేవుని అభిషేక తైలం అతని మీద కిరీటంగా ఉందట, కిరీటంగా ఉంది. 133 సంకీర్తనలు అహరోను తల మీదుగా పోయబడి అది గడ్డము మీదుగా కార్చు అంచుల అంగి మట్టుకు దిగజార్చిన పరిమళ తైలం అంటాడు. చూశారు? ఆ పరిమళ తైలము కిరీటంగా అర్పించబడింది అతనికి. అందుకని అంత పరిశుద్ధత, అందుకని అంత ప్రత్యేకత. అతడు కన్యకను మాత్రమే వివాహం చేసుకోవాలి. విడనాడబడిన దాన్ని కానీ, వ్యభిచరించినటువంటి దానిని కానీ, విధవరాలని కానీ, భ్రష్టురాలని కానీ, జార స్త్రీని కానీ వారెంత అందమైన వారైనా వివాహం చేసుకోకూడదు. తన ప్రజలలోని కన్యకనే, వేరొక జాతులలోని కన్యకలను వివాహం చేసుకోకూడదు. తన ప్రజలలోని కన్యకలనే వివాహం చేసుకోవాలి, కన్యనే వివాహం చేసుకోవాలి. ఓన్లీ సింగిల్ మ్యారేజ్, నో పాలిగమీ అలౌడ్ ఫర్ ద ప్రీస్ట్స్ అండ్ ద హై ప్రీస్ట్స్. యెహోవాను నేను పరిశుద్ధపరచువాడని కనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదు. అతని సంతానము కూడా వేరొకరి జాతుల నుండి వివాహం చేసుకోకూడదు. బిలీవర్ టు బిలీవర్ కాన్సెప్ట్ కొరింథీయులకు పౌలు గారు చెప్పింది. ఎందుకే విశ్వాసినే వివాహం చేసుకోవాలి, కులం మతంతో సంబంధం లేదు, విశ్వాసముతోనే సంబంధం. క్రైస్తవుడు అని చెప్పలేదు అక్కడ, విశ్వాసి. ఇది ప్రాధాన్యం. సేవ్డ్ సోల్ మస్ట్ మ్యారీ ఎ సేవ్డ్ సోల్, అది కాన్సెప్ట్. ఇక 16వ వచనం నుండి 23వ వచనం వరకున్న వాక్య భాగంలో అహరోనుతో ఇలా చెప్పమని మోషేతో దేవుడు చదివిస్తున్నాడు. నీ సంతతి వారిలో కళంకం ఉన్నవాడు దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు. నైవేద్యం ఇవ్వటానికి, హోమద్రవ్యాలను వెలిగించటానికి అర్హత లేనివాడు. వివరంగా ఇచ్చాడు. ఎవరు? గుడ్డివాడు, కుంటివాడు, కళంకముండవాడు, ముక్కిడివాడు, విపరీత అవయవాలు కలిగినవాడు, కాలు చెయ్యి విరిగినవాడు, గూనివాడు, గుజ్జువాడు, కంటిలో పువ్వు ఉన్నవాడు, గజ్జి గలవాడు, చిరుగుడు గలవాడు, వృషణాలు నలిగినవాడు సమీపించకూడదు. యాజకుడైన అహరోను సంతానంలో కళంకము గల ఏ మనుషుడు యెహోవాకు ద్రవ్యములను అర్పించుటకు
సమీపించకూడదు. అతడు కలంకము గలవాడు, అట్టివాడు దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు. Thou they are from the genealogy of Aaron. అహరోను యొక్క వంశములో నుండి వచ్చినా కూడా, అహరోను యొక్క కుటుంబంలో నుండి వచ్చినా కూడా దేవుని సమీపించేవాడు సంపూర్ణ ఆరోగ్యవంతుడై చక్కటి అవయవ సౌష్ఠవం కలిగిన వాడై ఉండాలి. కనుక పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నవాడే, పరిపూర్ణ ఆరోగ్య స్థితిలో ఉన్నటువంటి వాడే, పరిపూర్ణ పరిశుద్ధతా స్థితిలో ఉన్నటువంటి వాడే దేవునికి ఆహారం అర్పించుటకు, దేవుని యొక్క మందిరములో యెహోవా యొక్క అగ్నిని సమర్పించడానికి యోగ్యుడిగా ఉంటాడు. అతి పరిశుద్ధమైనవే గాని పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పించబడు ఏ ఆహార వస్తువులనైనా అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కలంకము గలవాడు కనుక అడ్డుతర ఎదుటికి చేరకూడదు, బలిపీఠాన్ని సమీపించకూడదు, నా పరిశుద్ధ స్థలం అపవిత్రపరచకూడదు, వారిని పరిశుద్ధపరచు యెహోవాని నేను వారితో చెప్పాడు. ఆహారం భుజించే విషయాలు అబ్జెక్షన్ లేదు, కానీ దేవునికి అర్పించే విషయాల్లోనే దేవుడు అబ్జెక్ట్ చేస్తున్నాడు. వాళ్ళని వారి యాజకత్వాన్ని తృణీకరించలేదు, వారి యాజకపు క్రియను ప్రభు ఆపుతున్నాడు. వారి బయలాజికల్ రైట్ భోజనం వరకు కొనసాగించబడటానికి ఆయన అనుమతిస్తున్నాడు. యాక్టివిటీ విషయంలో, వర్షిప్ విషయంలోనే అతను దూరంగా ఉంచమన్నాడు. పరిశుద్ధపరచు యెహోవాను నేనే, ఐ యామ్ ద లార్డ్ హూ శాంక్టిఫైస్ దెమ్. ఈ వాక్యాలే రక్షించబడిన విశ్వాసి యొక్క పరిశుద్ధతను కాపాడువాడు, కొనసాగించువాడు, అనుగ్రహించువాడు, ముగించువాడు దేవాది దేవుడే. పొజిషనల్ సాంక్టిఫికేషన్ అండ్ ultimate sanctification both belongs to God, and the practical sanctification a believer with the Holy Spirit will conduct. ప్రాక్టికల్ సాంక్టిఫికేషన్ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి కొనసాగిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి పాపం చేసినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు అతన్ని ప్రభువు చెంతకు నడిపిస్తారు, పశ్చాత్తాపడేటట్లుగా అతనికి సహాయం చేస్తారు, తన తప్పిదాన్ని తెలుసుకునేట్లు ఒప్పుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ద శాంక్టిటీ. ఆయనే మనల్ని పవిత్రపరిచే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు. నేనే యెహోవాను, నేనే వాడిని పరిశుద్ధపరిచేవాడిని అని వారికి చెప్పండి. దే షుడ్ నాట్ వరీ. వారు ఏం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. God will take care of them. దేవుడు వాని శ్రద్ధ తీసుకుంటాడు. 21వ అధ్యాయం ముగించుకుందాం.